కప్పట్టుకున్నట్టు ఎలా కూర్చున్నాడు చూడు. మిస్టర్ చికెన్, ఎవడు వీడు? ఏ పూజ, నువ్వెప్పుడు వచ్చావు? నా గురించి తర్వాత. ఫస్ట్ ఎవడు వీడు? చంద్ర అని కొత్తగా పనిలో చేరాడు. పనిలో నుండి తీసేయండి. నాకు వీడు నచ్చలేదు. ఏమైంది? నన్ను ఆడపిల్ల అనుకున్నాడా, కోడి పిల్ల అనుకున్నాడా? నేనేం చేశాను? కోడిని అడ్డు పెట్టుకుని వేడి పుట్టించి ఏం తెలియనట్టు అడుగుతున్నావా? తెలియకుండా చేసావని చెప్పు, వదిలేస్తా. కానీ ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తే మాత్రం చంపుతా. సారీ అడిగావు కాబట్టి వదిలేస్తున్నా. ఇంకాసేపు ఉంటే కోళ్లతోనే రక్కించేసేలా ఉన్నాడు. లక్ష్మి, చికెన్ తిని తిని పందిలాయో. నువ్వు మాత్రం కోడిలానే ఉన్నావు. పోనీలే, అమ్మాయి ఎలా ఉంది? పాపాలు చేసి చేసి కడుక్కోడానికి గుడికెళ్ళారు. రావడానికి 1 మంత్ అవుతుంది. అప్పటి వరకు మీకు టార్చరే. ఎందుకే? నేను ఇక్కడే ఉంటాను కదా. టార్చర్ కాదమ్మా, నువ్వు మా ఇంట్లో ఉంటే టార్చ్ వెలిగినట్టు ఉంటుంది. ఉండు, అమ్మ కాల్ చేస్తా. హాయ్ అమ్మా. ఇదిగో లక్ష్మి. హాయ్ సుక్కు, ఎలా ఉన్నావు? సలాం అలైకుం బాయ్. వాలేకుం సలాం బాయ్. ఏంటి బాయ్ ఇలా వచ్చారు? ఈసారి నికా ఆర్డర్ మీకు ఇవ్వడానికి వచ్చినాను బాయ్. అవునా? ఇట్రా ఇట్రా ఇట్రా, మళ్ళీ ఒకసారి చెప్పండి బాయ్. నికా ఈసారి నీకే ఆర్డర్ ఇస్తున్నాను బాయ్. ఏమండి, ఒక్క నిమిషం లోపలికి వస్తారా? బాయ్, ఒక్క నిమిషం బాయ్, లోపలికి వెళ్ళేసి వస్తాను. ఇక్కడే ఉండండి. ఇది మన ఫస్ట్ ఆర్డర్ అని ఆయనకి తెలియకూడదు. బిల్డప్ అంటే చేయాలి. లోపలేంటి మీరిద్దరు డాన్స్ చేస్తున్నారు? అంటే మాకు ఎక్కువ టెన్షన్ వచ్చినప్పుడు ఇలాగే డాన్స్ చేస్తుంటాం. అసలు కుదురుతుందా లక్ష్మి? సాయంత్రం ఒక ఆర్డర్ ఉంది, రేపు ఒక ఆర్డర్ ఉంది, పెద్ద ఆర్డర్ ఉంది. ఇన్ని ఆర్డర్ల మధ్యలో తాజా ఇంకా ఆపండి. ఆయన ఏదో ఫస్ట్ టైం వచ్చారు, ముందు ఆయనకి మర్యాద చేయాలి కదా. అవునవును, నాకేమైనా పర్లేదు, ఆయనకు మాత్రం మర్యాద ఇవ్వాలి. లెగ్ పీసులు సరే శుభ్రంగా కట్ చేసి ఉంచితే సాయంత్రం వచ్చి తీసుకెళ్తా. అలాగే. రేపు ఉదయం 7 గంటలకే నిక్క. ఓకే, ఇదిగోండి అడ్వాన్స్. నేను చూసుకుంటానండి. థ్యాంక్స్. లెగ్ పీసులు, బిర్యానీ పీసులు. బాయ్, మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి అన్ని వెరైటీలు కట్ చేస్తుంది. అంతెందుకు చూడకుండా కూడా కచ్చ కచ్చ కచ్చగా కట్ చేస్తుంది. మీరు టెన్షన్ పడకండి, హాయిగా వెళ్ళండి, నేను చూసుకుంటా. అది మా ఆయన. లక్ష్మి, టీ తీసుకురా. తెస్తున్నానండి. వాడి ముందే నన్ను కొట్టావు కదా, నీ సంగతి చెప్తా. ఇదిగోండి టీ. చేతులు ఖాళీగా ఉన్నాయా? తాపించు. అవునండి, సారీ. ఇదిగోండి. ఏం చేస్తున్నావు? ఏ పని సరిగా చేయవు. చికెన్ కట్ చేయమంటే చెయ్యి కట్ చేసుకున్నావు. ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి అన్ని వెరైటీలు కట్ చేస్తాను. చెయ్యి ఇలా ఇలా తగ్గిపోవు. నేను బాగానే కట్ చేశాను, అది నా చెయ్యి కట్ చేసింది. సరే, నా ఆర్డర్ ఇస్తే నేను వెళ్తాను బాయ్. ఇంకేం ఆర్డరు? చెయ్యి చూసావుగా? అదంతా నాకు తెలీదు. నా ఆర్డర్ నాకు ఇస్తావా, నా డబ్బులు నాకు తిరిగి ఇస్తావా? ఈ తాదర్ బాయ్ గురించి నీకు తెలీదురా బాయ్. నువ్వు కోళ్లే కట్ చేస్తావు, నేను పీకలు కట్ చేస్తా బాయ్. భయపడకండి, మీరు వెళ్ళండి సార్, మీ ఆర్డర్ నేను రెడీ చేస్తాను. సరే, నిన్ను నమ్మి వెళుతున్నా. నీ వల్ల అవ్వదురా, చాలా కష్టం. ఎందుకు ఒప్పుకున్నావు? నాకు మీలాంటి తండ్రి ఒకరు ఇలా కష్టపడుతుంటే ఒక కొడుకుగా ఇదే చేసేవాడిని సార్. ఏమండి, మీరేమో కొన్ని కోళ్ళు కట్ చేసి పాడు చేశారు, మిగిలిన కోళ్ళే వీడు కట్ చేసి నాశనం చేస్తాడు. వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఏదేదో జరుగుతుంది. ఇలాంటి వాటిని మీరు నమ్ముతున్నారు. నేనైతే వీటిని అస్సలు నమ్మను. ఇంత బాగా కట్ చేశాడు. మన ట్రైనింగే. మీ అబ్బాయి బాయ్? కాదు, పనోడు.
అంత ధైర్యంగా మాటిచ్చి మీ పేరు నిలబెడితే మీ అబ్బాయి అనుకున్నాను బాయ్. అయినా ఈ రోజుల్లో ఇటువంటి పనుడు దొరకటం నిజంగా మీ అదృష్టం బాయ్. అదృష్టవంతుడిని. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ముజే మాఫ్ కరు బాయ్. పర్లేదు పర్లేదు బాయ్. ఏ రెహమాన్ అబ్దుల్ తీసుకురండి రా, బండ్లేసి తీసుకురండి. ఇదేంటి ఇలా పరిగెడుతుంది? లక్ష్మి, ఇంట్లో ఉంటే ఫ్రంట్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ పెయిన్? వెనక ప్రాణాలు తీయడానికి వస్తుంటే బ్యాక్ ఏంటి ఫ్రంట్ ఏంటి అన్ని బోన్లు పరిగెడతాయి. ఎన్ని వదిలే పంపాలి? అన్నా జీబులు వెళ్తే పట్టుకోలేమన్నా, పరిగెడదామన్నా. ఇలా పరిగెత్తి చావడం కదా వాళ్ళకి దొరికిపోవడం బెటర్. రండి ఈ గుళ్ళకెళ్ళి తక్కుందాం. ఆ గుళ్ళకి వెళ్ళారన్నా. అతను వదిలేరా, అతను పట్టుకోకు. వీళ్ళ కాసేపట్లో పైకి పోయేటట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మేమందరం బతకాలని ఆ దేవుడిని ప్రార్థించు, అప్పుడే నీకు ఆ దేవుడు డబ్బులు ఇస్తాడు. వీళ్ళతో ఇంటి మాటలు పదండి. కొట్టి చంపేసేలా ఉంది. మమ్మల్ని ఇక్కడ నుంచి తప్పిస్తే మా ఆయనకి గుండు కొట్టిస్తానమ్మా. మమ్మల్ని ఇక్కడ నుంచి కాపాడితే నా భార్యని నిప్పుల మీద నడిపిస్తానమ్మా. బాగా నడుస్తుందమ్మా. తల్లి, పసుపు రాసుకున్న అమ్మవారి కనపడట్లేదు, మనం రాసుకుంటే మనం కూడా కనపడము. పోసుకోండి, లేకపోతే వాళ్ళకి దొరికిపోతాం. రాసుకోరా, వాళ్ళు కనిపెట్టలేదు. నువ్వు కూడా రాసుకో, తీసుకో. పూజ పూజ నువ్వు కూడా తీసుకో. అందరు తీసుకోండి, అందరు తీసుకోండి. చచ్చిన కోడికి పసుపు పూసిన పాపం ఊరికే పోతుందా? అప్పుడేమో చచ్చిన కోడికి పసుపు పూసాను, ఇప్పుడేమో పసుపు పూసుకొని చావపోతున్నానే. నీకు దండం పెడతాను లక్ష్మి. దేనికండి? మా ఊరు నుంచి నన్ను కాపాడి తీసుకొచ్చావు, అప్పుడు ఎందుకు కాపాడో నాకు ఇప్పుడు ఏమర్థమైంది? నీ ఊర్లో నీ కళ్ళ ముందే చావడానికి. అమ్మా, పసుపు ఎందుకు పూసుకుంటున్నారు? అదేంటి మీకు తెలీదా? దేవతలాగా మన అందరం పసుపు రాసుకుంటే ఆవిడ సంతోషపడి మనకి ఎలాంటి కష్టాలు ఇవ్వరు. అమ్మ తల్లి, ఇన్నాళ్ళు మీకు పసుపు పూసాను, నేను రాసుకోవడం మర్చిపోయాను, అందుకేనేమో నాకు ఇన్ని కష్టాలు. క్షమించమ్మా. ఈ గుళ్ళోకి వెళ్ళారన్నా. అందరూ పసుపు ఎందుకు పూసుకుంటున్నారు? ఆ ఎంబుడు దగ్గర నుంచి తప్పించుకోవడానికి. ఏంట్రా బెబ్బెబ్బే, ముందు లోపల ఉన్న వాళ్ళు దొరకాలని వేడుకోండి, వచ్చి డబ్బులు ఇస్తా. ఇప్పుడు ఎవరిని వేడుకోవాలి? ఈయన వేడుకుంటే ఒక్క రోజే డబ్బులు వస్తాయి, అదే వాళ్ళు చెప్పినట్టు వేడుకుంటే దేవుడు జీవితాంతం డబ్బులు ఇస్తాడు. దొరికారా, తిరగండి రా. ఏంట్రా ఇలా ఉన్నారు అందరూ? ఇందులో వాళ్ళని అక్కడ పెట్టాలి. తీసుకోండి నాయన. మీ అన్న గురుదేవ్ గారు రాలేదా? ఆయన మంచి మనసుకు 100 ఏళ్ళు బ్రతకాలి. అంటే 100 ఏళ్ళ కంటే ఎక్కువ బ్రతకాలి అంటున్నా. చచ్చిపోయాడని తెలిసి ఫస్ట్ ఇడికేంట్రా పూజ. పసుపు పూసుకుంటే శుభమన్నారు. వాటర్ రెడీ చేయండి రా, వీళ్ళందరినీ లైన్ లో పెట్టండి రా. ట్యాంకర్ లో వాటర్ అయిపోయినాయి అన్న. కొబ్బరికాయలు తీసుకురండి రా. కొబ్బరి నీళ్లు ముఖం మీద పడితే దొరికిపోతామే. మీరు కోళ్ళు చంపుతున్నారు, మిమ్మల్ని చంపడంలో న్యాయం ఉంది, మధ్యలో నేనెందుకు చావాలి? కోళ్ళు చంపడం పాపం అయితే ఆ కోళ్ళు ఇచ్చిన వాడు కూడా పాపాత్ముడే. మా అమ్మ అప్పుడే చెప్పింది, అతి సహాయం అపాయమని. నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మీకు కోళ్ళని ఫ్రీగా ఇస్తే నా ప్రాణం ఫ్రీగా పోతుంది. నా పేరు పూజ కాదు, పూజ. పూజీ పూజీ పూజీ. కాసేపు అయితే అందరికి పూజనేనే బాబు. అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేసి ఇక్కడ కొబ్బరి ముక్కల్ని ఎలా తింటున్నాడో చూడు. ఎవడ్రా అక్కడ మాట్లాడేది? వాడిని ముందుకు తీసుకురండి రా. ఎందుకు సార్ మాట్లాడుతున్నారు? చెప్తున్నారు కదా. నువ్వా? నేనెప్పుడు మాట్లాడరా? అరే దరిద్రుడారా. దేవుడు డబ్బులు ఇస్తున్నాడు, వచ్చి తీసుకోండి. రండి రండి. దారి లేదు, ఇటు వెళ్దాం పదండి. వద్దు, ఇక్కడ కుక్కలు అరుస్తున్నాయి. ఇటు వెళ్దాం, ఇటు వెళ్దాం, పదండి పదండి. ఇది మన వల్ల కాదు కానీ అక్కడ ఏదో గేట్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం పదండి పదండి. ఒరే గురుదేవిలురా, గురుదేవిలే. ఇక్కడ ఉన్న అన్ని ఇళ్లలో వెతకండి రా. మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎత్తుకురు. ఒరే
నువ్వు తల నరికిన ఇల్లురా ఇది. వేరే దారి లేదు, మనం ఎక్కడ ఉండటమే సేఫ్. రండి. వీడు తెలివైనడే, వెళ్ళొచ్చు. లోపల రండి. నాకు భయంగా ఉంది, నేను రాను. వీడిని నమ్మచ్చా? అబ్బా, ఈ దారి తప్ప వేరే దారి లేదు. ఎలాగో మనల్ని గుర్తుపట్టరు. ఒక 5 నిమిషాల లోపల ఉంటే వాళ్ళే వెళ్ళిపోతారు. అంతేనా? పద పద రావే. ఎవరక్కడ? చచ్చినోడు ఎలా కూర్చున్నాడు? కొంపదీసి అతికించి బతికించారా? అతికించి పెట్టారంతే. ఎవర్రా మీరు? ఏంటి అవతారం? ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. నువ్వెందుకు ఏడుస్తున్నారా? అవిని ఫాలో అవుతున్నా. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఆపుతున్నారా? చెప్పకుండా మీ ఇష్టానికి చేస్తున్నారు. మేము దేవుడు దేవుడు తర్వాత ఏంటో చెప్పవే. దేవుడు ఉపాసకులు. అనవసరంగా మనం వచ్చి దొరికిపోతున్నాం. దేవుడా కాపాడు. అయితే మీకు జరిగేది తెలిసి ఉండాలి. చెప్పండి, ఈ ఇంటికేం జరుగుతుంది? ఇదేంటి ఇలా డాన్స్ చేస్తుంది? మళ్ళీ ఏం చేస్తుందిరా? నరదృష్టి ఇంటి పైన తాండ వేసిందమ్మా. ఈ ఇంటికి ఊరికి పట్టిన సరి మొత్తం విరగడైపోయింది. ఇంకా అంత మంచి జరుగుతుందమ్మా. మా అబ్బాయి చనిపోతే అంతా మంచి జరుగుతుందా? అలా కాదమ్మా, ఈ ఊరికి పట్టిన పాపాన్ని పైకి తీసుకెళ్లాడమ్మా. అలా చెప్తుందమ్మా. చంపినవాడు దొరుకుతాడా? దొరకడమ్మా, దొరకడమ్మా. అబ్బాయి దొరుకుతాడమ్మా. మీ చేతులతోనే నరుకుతారమ్మా, కానీ ఆ ఫ్యామిలీ దొరకదమ్మా. వదిలేదమ్మా. అమ్మని అమ్మ, ఆడి ఫ్యామిలీ సేఫ్ జోన్. అమ్మా, ఇంకొక విషయం చెప్తాను తల్లి. అమ్మా, ఆ చికెన్ షాప్ లో కోళ్ళేసేవాడు చాలా మంచోడమ్మా. ఆ కోళ్ళేసేవాడెవడు? వాడేనమ్మా ఫ్యామిలీని కాపాడింది. ఫస్ట్ వాండ్ వేసేయండి. అయితే కంగ్రాచులేషన్స్, ఫస్ట్ నిన్నే వేస్తారంట. మన ఇంటి దగ్గరికి వచ్చామన్నా.